బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా, కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మరి 26వ వచనం చూస్తున్నప్పుడు, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. వానలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడు అది కూలబడిపోయింది, దాని పాటు గొప్పదని చెప్పి యేసు ప్రభు చెప్పినట్లుగా మనం వింటున్నాం. పిల్లలు గమనించండి, యేసు ప్రభు వారి మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములట ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎలాగనగా ఆయన వారి శాస్త్రములే కాక, శాస్త్రులు బోధించినట్లుగా కాక అధికారం కలిగిన వారిగా ఆయన బోధించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు మాటల్లో అధికారం ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ మనము ఒక 2 ఇళ్లను మనం చూస్తా ఉన్నాం. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఒక వ్యక్తి మరి ఇద్దరు సహోదరులు మనం గమనించినట్లయితే వారిద్దరట మరి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఒకేలాగున మరి చిన్నవాడికి ఎలాంటి ఇల్లు కావాలో, మరి చిన్నవాడికి ఎలాంటి మరి విధానంలో ఇల్లు కట్టుకోవాలో చిన్నవాడు కట్టుకున్నాడు. అలాగే పెద్దవాడి ఇల్లు పెద్దవాడు కట్టుకున్నట్లుగా కట్టుకున్నాడు. మరి బయట నుంచి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తులు చూస్తున్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉన్నాయంటే 2 సేమ్ ఉన్నట్లుగా ఉన్నాయి. ఏమాత్రం కూడా ఒకదాన్ని తీసేయడానికి లేదు, ఒకదాన్ని చేర్చడానికి లేదు అన్నట్లుగా చాలా అందంగా చక్కగా ఒకే పెయింట్స్, లోపల ఆ పాలిష్ కావచ్చు, లేకపోతే ఆ రాడ్ కావచ్చు, మరి కిచెన్ కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, మొత్తం బయట నుంచి వెలివేషన్ చూస్తున్నప్పుడు ఆ వెలివేషన్ కూడా ఏ ఇంటిని చూసినా మరి పోలిక లేకుండా సేమ్ టు సేమ్ గా ట్విన్స్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయంట. అయితే ఒకనొక రోజు ఏమొచ్చిందంటే వానలు వచ్చాయంట. ఆ తర్వాత ఏమొచ్చాయంటే వరదలు వచ్చాయంట. అయితే వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు గాలి విసిరి ఆ ఇళ్ళ మీద కొట్టినప్పుడు ఒక ఇల్లు మాత్రం పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు పడిపోయింది ఇల్లు అని అంటే యేసు ప్రభువు అంటారు, దానికి పునాది లేక అంటాడు. ఏమి లేదట, పునాది లేదు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనకి ఏం కావాలంటే పునాది కావాలి. నేను చెప్పే బోధ మనం కట్టుకునే ఇంటి గురించి చెప్పట్లా, వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి ఆత్మీయంగా మనం కట్టుకోవాల్సిన గృహాన్ని గురించి చెప్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, ఇక్కడ 2 ఇళ్ళు కనిపిస్తా ఉన్నాయి. ఆ 2 ఒకే విధంగా కట్టబడ్డాయి. ఒకే విధమైన కృపనిచ్చాడు. ఇద్దరు కూడా దేవుని మాట విన్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రం పడిపోయారు, ఇంకొకరు నిలబడ్డారు. దాని గురించి ప్రభు ఏమన్నాడంటే పునాదులే కాన్నాడు. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు అక్కడ చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2 నుంచి 11 వరకు ఉన్నటువంటి భాగంలో చూస్తూ ఉంటే, అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలనగా తమ్మును వెంబడించే ఆత్మ సంబంధమైన బండలోనే తాగారు. ఆ బండ ఎవరట? క్రీస్తే. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో ఏమయ్యారట? సంహరించబడ్డారు. ఇక్కడ ఒకే ఆహారం తింటున్నారు. దేవుడు అందరికీ ఒకే మాట చెప్తున్నాడు. ఆత్మీయంగా వెండిని కట్టుకోమని చెప్తా ఉన్నాడు. అయితే అందరూ వింటున్నారు, కానీ ఎంతమంది పట్టుకుంటున్నారు? దేవుని మాట ప్రకారం వాక్యానుసారంగా విశ్వాసంలో మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతున్నామా లేదనేది మనం ఆలోచించాలి. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. ఏ పేరు? ఇస్కరియోతు యూదా. ఇతను ఏం చేసేవాడంటే యేసు ప్రభుతో కూడా ఉన్నాడు, యేసు ప్రభుతో కూడా తిన్నాడు, యేసు ప్రభు చూసిన అద్భుతాలు చూశాడు, చేసిన అద్భుతాలు చూశాడు. అయితే ఇవన్నీ చేసి చూసిన ఆ వ్యక్తి ఏమాడంటే అప్పుడప్పుడు సాతాన్ దగ్గరికి వెళ్తా ఉండేవాడట. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? సాతాన్ దగ్గరికి వెళ్తా ఉండేవాడు. సాతాన్ దగ్గరికి వెళ్ళడం రావడం.
దగ్గరికి వెళ్తున్నాడు. సాతానుకి ఎప్పుడు కూడా సాతాను మన దగ్గరికి రాడు, వాడు ఆశ చూపిస్తాడు అంతే. మనమే ఇలా చేయి, ఇలా ఉండు అని వాడు చెప్తాడు. కానీ వాడి దగ్గరికి ఈ ఇస్కరియోతు యూదా వెళ్ళి ఏం చేశాడట? యేసు ప్రభువుని నమ్మేశాడు. యేసు ప్రభువుని నమ్మేసిన ఆ వ్యక్తి కొంత సొమ్ము తెచ్చుకున్నాడు. సొమ్ము తెచ్చుకొని ఏం కొనుక్కున్నాడు? ఉరితాడు కొనుక్కున్నాడట. ఉరితాడు కొనుక్కున్నాడు. యేసయ్యను నమ్మేశాను, యేసయ్యకి సిలువేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఉరి పెట్టుకొని చనిపోతే ఇప్పుడు ఉరేసుకున్న వ్యక్తి ఏమవ్వాలి? ఆ ఉరితాడు కాస్త మంచి తాడు కొనుక్కున్నాడా అంటే మంచి తాడు కొనుక్కోలా. అతను ఉరేసుకుంటే ఆ తాడు తెగి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ యూదా గురించి మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంది, మనలో ఒకరి వంటి వాడు, యేసు ప్రభుతో కలిసి తిరిగిన వాడు. ఇప్పుడు గమనించాలి, మనలో ఒకటి వంటి వాడు, యేసు ప్రభుతో తిరిగిన వాడు ఎందుకు పడిపోయాడు? ఇక్కడ మనం గమనిస్తే పునాది లేక. ఈ రోజున చాలా మంది వినుటకు మట్టుకు వింటున్నారు కానీ విశ్వసించలేకపోతున్నాం. దేవుని మాట వినడం చాలా ఈజీ, అందరూ కూడా విన్నారు. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో అందరూ విన్నారు దేవుని మాటలు. ఇప్పుడు కూడా దేవుని మందిరాల్లో వాక్యం వినే వాళ్ళు చాలా మంది అధికంగా ఉన్నారు. కానీ వింటున్నారు కానీ వినడం కాదు ప్రధానం, వినిన మాటకు విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినడం ప్రాధాన్యత కాదు. దేవుని మాటలు చాలాసార్లు వింటా ఉంటాం కానీ దానికి విధేయత చూపించేవారు బహు తక్కువ మందిగా ఉన్నారు. వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యానికి లోబడేవారు, వాక్యం మీద వారి జీవితాన్ని కట్టుకునేవారు, వాక్యానుసారమైనటువంటి విశ్వాసం నడిచేవారు, విధేయత చూపేవారు ఈ రోజు సంఘాలలో బహు కొద్దు అయిపోయారు. అందుకనే ఇశ్రాయేలు యూదాను చూసినప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక ఆలోచన అవుతుంది, ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తి పడిపోగా, లేకపోతే ప్రభు అద్భుతాలు చేసిన వ్యక్తి పడిపోగా మనం పడిపోతే తప్పేంటి? ఒక న్యూస్ పెట్టుకున్నాడు. అట్లా కూడా ఒక వ్యక్తి వాక్యం న్యూస్ పెట్టుకున్నాడు. ఏంటో వాక్యం అంటే నీతిమంతుడు 7 సార్లు పెట్టా దేవుడు ఏమిచ్చాడు దానికి? చెప్పండి, దేవుడు ఏమిచ్చాడంట? అంటే నేను పడిపోతా ఉంటే యేసుప్రభు ఏం చేస్తాడు? లేపుతా ఉంటాడు. అంటే యేసుప్రభు మనకి ఏమిచ్చినట్టు? లైసెన్స్ ఇచ్చినట్టు. మనం పడిపోతా ఉంటాము, దేవుడి మాట వింటా మనం పడిపోతా ఉంటాడు, లేపుకుంటా పోతా ఉంటాడు. ఇక ఆయనకి ఇంకేం పనిలే. చాలాసార్లు ఏంటంటే ఎక్కడో దేవుడి మాట తీసుకొని దాన్ని ఏం చేస్తాడంట? నీతిమంతుడు 7 మార్లు పడినా అతను లేవాలి, ప్రభు లేవాలి. దేవునికి స్తోత్రం. తన తప్పును తన అతిక్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొని వాక్యం మీద తన బ్రతుకును కట్టుకుంటే ఆ నీతిమంతుడు నిలబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు నిలబడతానంటే నిలబడతారు కానీ నువ్వు పడిపోతా ఉంటే లేకపోవడం. చాలాసార్లు వాక్యం వింటా ఉంటాం, బయటికి వెళ్ళిపోయి మన క్రియలు మార్చుకుంటుంటే దాన్ని మనము ఇసుక మీద కట్టుకున్నట్లా లేకపోతే మంట మీద కట్టుకున్నట్లా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు పిల్లలు గమనించండి, ఈ ఇశ్రాయేలు యూదా ఉరిపెట్టుకొని చనిపోయాడు. పడిపోయిన వ్యక్తి కింద పడగానే తాళ్ళైన ఎరగాల, తలైన పగలాల. వాస్తవంగా అయితే ఇతను ఏం చేస్తున్నాడు? పట్టుబడి కోసం ఏదో ఆత్రపడి యేసుప్రభువుని నమ్మేస్తున్నాడు. కనుకనే పట్టుపగిలి ఏమయ్యంటే పేగులు బయటకు వచ్చి అతను పడిపోయాడు. చాలా మంది గమనిస్తారు పిల్లరా, ఈ రోజులో చూడండి, పడిపోయే వాళ్ళని చూస్తారు అందరూ, నిలబడి వాళ్ళు ఎవరు చూడరు, ఆత్మీయంగా బ్రతికే వాళ్ళు చూడరు. అన్న పడిపోయాడు, పాటలు పాడి అన్న పడిపోయాడు, కీబోర్డ్ వాయించి అన్న పడిపోయాడు, వాకింగ్ చెప్పి అన్న పడిపోయాడు, అందరూ పడిపోయారు. ఇప్పుడు పడిపోయిన వాళ్ళని చూస్తున్నారు అందరూ. నిలబడి ఆత్మీయంగా నడిచే పరిశుద్ధుల వైపు మనకు అనుకోదు. గమనించట్లేరా? ఆత్మీయంగా నడిచే వాళ్ళ వైపు మనకు అనుకోదు, ఆత్మీయంగా బోధించే వాళ్ళ వైపు మన మనసు పోదు. మన మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే పడిపోయే వాళ్ళ మీద ఉంటుంది. అన్న కూడా పడిపోయాడు, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, మందిరానికి నమ్మకంగా వెళ్ళాలి, నేను కూడా నమ్మకంగా దేవుని పని మరి ఎందుకు చేయాలి? అన్న చేస్తూ కూడా పడిపోయాడు, అన్న చేసినా కూడా ప్రతిఫలం లేదు, అన్న చేసినా కూడా రోగం వచ్చింది. ఈ రోజున గమనించండి లేదా, చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి కదా పాస్ గారు, ఈ 2 ఒకే శ్రమ, అన్నిటికీ దాని మీద వానబడ్డది, దానికి వరదలు వచ్చాయి, దానికి మీదకి దీని మీదకి సేమ్ టు సేమ్ వానలు వరదలు గాలి విసిరినప్పుడు అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే క్రీస్తునే బండ మీద కట్టబడతారో వారి పునాదికి దేవుడు తోడుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాలందరికీ సమానమే. ప్రార్థించే నాకు కష్టాలు వస్తున్నాయి, ప్రార్థించిన వానికి కష్టాలు వస్తున్నాయి. వాస్తవం మాట చెప్పాలంటే ప్రార్థించే వానికి
అని ప్రార్థించే వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి తిరిగి వాక్యానుసారంగా జీవించే వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా? అతను ప్రార్థించకపోయినా, మందిరానికి రాకపోయినా అతనేమో సౌఖ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. నేనైతే దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యంతో నా బ్రతుకును కట్టుకుంటున్నా కూడా నాకు అనేక కష్టాలు, అనేక శ్రమలు, రోగాలు, నెమ్మది లేని పరిస్థితి. ఎట్టు చేసినా, ఎంత ఆత్మీయంగా బ్రతికినా, ఎంతమందికి నా చేసి సహాయం చేసినా నేనేమి నిలవలేకపోతున్నాను, నేనేం ఆత్మీయంగా ఉండలేకపోతున్నానని నీవు నీరసించిపోతున్నావు. నీకు దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా? నీకు చెప్తున్న మాట్లాడి తెలుసా? ఒక్క రోజున ఆ పునాది పడిపోదేమో కానీ నీ పునాది పడిపోతుంది. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ప్రార్థించే వారి పునాది పడిపోదు, విశ్వాసంతో నిలబడి వారి పునాది పడిపోదు. వాక్యానుసారంగా జీవించి యేసు మాటల మీద నమ్మకం ఉంచి నీ బ్రతుకును కట్టుకుని పరిశుద్ధంగా జీవించమని పునాది అన్నడికి పడిపోతుంది. ఎందుకంటే ఆ పునాది రాయి ఎక్కడేస్తున్నావు? నువ్వు క్రీస్తు అనే బండ మీద వేస్తున్నావు. దేవునికి మహిమ కలుగుగాక. గమనించారా? యేసు ప్రభు వారి కొండ మీదకి ఆ ప్రజలకు అధికారంగా బోధిస్తా ఉంటే ఆ ప్రజలకి అద్భుతంగా ఎట్లా అర్థమైంది తెలుసా? పామరులైన వారికి దేవుని వాక్యం ఎలా చెప్పాలో యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు. వారికి పాలస్తీనాలో గుట్టలు ఎక్కువని చెప్పారు కదా. ఇప్పుడు కొండ మీద కట్టుకుంటే ఇల్లు ఏమవుతుందో తెలుసా? వర్షం పడి వరదలు వచ్చినప్పుడు ఆ కొండలు మునిగిపోతే లేదా? మునిగిపోయినప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఒక కొండ మీద ఇల్లు కట్టుకుని ప్రభు చెప్తే ఆ ఇల్లు ఖచ్చితంగా పడిపోతుందని ఆ ప్రజలకు తెలుసు. లేదు, ఇసుక మీద కట్టుకుంటామని చెప్పి ఇసుక మీద కట్టుకుంటే ఆ యోగాల తగ్గిగా ఉంది. దాని యొక్క ఆ విస్తీర్ణం ఎక్కువగా పారినప్పుడు ఆ ఇసుక మీద కట్టబడి నీళ్లు కూడా పడిపోండి. కనుక ఆయన ఏం చెప్పాడు? ఈ లోక సంబంధమైన ఇంటి గురించి ఆయన చెప్పలేదని ఆ మాట ఈనాటి ప్రజలే కాదు కానీ ఆనాటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా యేసయ్య చెప్పాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున పిల్లరా, మన ఇంటి మీద లేకపోతే మన ఆత్మీయ జీవితం మీద అనేక కష్టాలు వస్తున్నప్పుడు, వ్యాధులు వస్తున్నప్పుడు, నీవు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడు అనేక శ్రమలు అనిపిస్తా ఉంటే నిరాశపడబాక. క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకో, నీ పునాది పడిపోదు. దేవునికి మహిమ కలుగుగాక. నీ పునాది పడిపోదు, ఎందుకంటే అది క్రీస్తు మీద కట్టబడింది. అయితే ఈ పడిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తా ఉంటే మీరు ఎందుకు పడిపోతా ఉన్నారు? అందుకని అంటాడు హెబ్రీయుల గ్రంథ 6వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం గమనించినప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, గమనించండి 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మము గురించిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేగ క్రీస్తును గురించిన మూలోపదేశం అని సంపూర్ణకు సాగిపోదాము. ఏది వదిలిపెట్టమంటాడు ఇక్కడ? నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఏం చేయాలట? నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందాలి. డెత్ వర్క్స్ అట. ఆ మరణకరమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందమంటాడు ఆయన. నీవు పడిపోకుండా నిలబడాలంటే నువ్వేం చేయాలట? నీ నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఏం చేయాలట? మారు మనసు పొందాలి. ఈ రోజున చాలా మంది దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యంలో నిలబడలేకపోతున్నారు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఏమన్నాయంట? నిర్జీవ క్రియలు. మనం పైన చదువుకున్న మాటలు చూడండి, ఏముందంటే మరి కొరింథీ పత్రికలోని 10వ అధ్యాయంలో 2-11 వరకు మనం చూస్తున్నప్పుడు 7వ వచనం, జనులు తింటతో త్రాగుటకు కూర్చుండి ఆయుధకు లేచి అని రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధికులైరి. ఏమైనా విగ్రహారాధికులై యుండుడి. అలాగే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది ఏమైనాక కూలిపోయారు. నిర్జీవ క్రియలో విగ్రహారాధన. మీరు అనుకోవచ్చు, మేము దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఈ మాటలు ఎవరు చెప్పారంటే మేమే విగ్రహారాధన చేస్తున్నాం పాస్టర్ గారు అని అంటే మనలో కూడా విగ్రహారాధన ఉంది. ఏది విగ్రహారాధన? దేవుడిని తప్ప నువ్వు దేవుని అధికంగా ప్రేమించిన, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు,
నీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ఈ రోజున పెద్ద విగ్రహం ఏంటంటే మొబైల్ ఫోన్. పెద్ద విగ్రహం. ఎక్కడికి పోయినా, టాయిలెట్కి పోయినా, ఏ పని మీద పోయినా, ఎవరిని కలవడానికి పోయినా చేతులు ఏముంది. ఇది మంచిగా వాడుకుంటే పర్లేదు, కానీ ఇది కూడా మనకి విగ్రహమే. ఎందుకంటే దేవుని కంటే ఇప్పుడు మందిరంలో కూర్చుంటున్నాం, ఎవరొస్తుంది చెప్తా ఉంటారు, మందిరాల్లో వచ్చి చూస్తూ ఉంటారు. అదేమంటే బైబిల్ చూస్తాం, సరే బైబిల్ తెచ్చుకోవాలి, బైబిల్ కూడా తెచ్చుకో, రేపు రావాలంటారు, రేపు రావాలంటారు. అట్లా ఫోన్ చేసే పడితే రేపు రావాలి. తర్వాత రోజు ఏమంటారు, బైబిల్ తీసుకున్నాం సార్, రాకుండా ఉండలేము కదా. ఆత్మీయులు నడిచేటప్పుడు రాకుండా ఉండలేము. బైబిల్ పట్టుకోవడం నీకు అంత షేమ్లెస్ అనుకుంటే రావద్దు. ఎందుకంటే నాకు చాలా సంతోషమైంది, అవనస్తులు బైబిల్ పెట్టుకొని వచ్చి కూర్చుంటుంటే చాలా సంతోషమైంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మరి పునాది మీద ఉన్నాము అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని మందిరానికి పునాది మీద ఉండేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. స్కూల్కి వెళ్తా ఉంటారో, కాలేజ్కి వెళ్తా ఉంటారో, ఎగ్జామ్ టైంలో, లేకపోతే ఆ స్కూల్కి వెళ్ళే పీరియడ్ టైంలో ఏం తీసుకెళ్ళాలా? ఆ స్కూల్ బుక్స్ తీసుకెళ్ళాలి. అక్కడికి నువ్వు ఫోన్ తీసుకెళ్ళావు అనుకో, మీ సారో లేకపోతే మీ టీచర్ ఏమంటాడో, ఏం చేయడానికి వచ్చారంటే. నాకు సాగుతో చెప్తే మాత్రం చాలా బాధగా ఉంది కదా. దేవుని వాక్యం అంటారా, దేవుడు ఇప్పుడు మోస్ట్ ఎవరి కాలంలో నీ వృద్ధాప్యంలో ఈ వాక్యం నేను పోషిస్తాను. దేవునికి మహిమ. ఇంకా గొప్ప మాట చెప్పాలంటే, వాక్యం కరువైపోతున్న దినాలు వస్తున్నాయి, వ్యతిరేకతలు ఎక్కువైపోతా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ బైబిల్ను హృదయంలో పునాది వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. బైబిల్ను హృదయంలో పెట్టేసుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. కనుక మన జీవితంలో మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, వారు ఒకే ఆహారం తిన్నారు, మేఘంలో బాప్తిస్మం పొందారు, దేవుడి ఇచ్చినటువంటి ఆహారం తిన్నారు, దేవుడిచ్చిన నీళ్లు త్రాగారు, ఒకే పండుగను వెంబడించారు, ఆత్మ సంబంధమైన పండుగలోనే తాగారు. అయితే వారు ఏం చేశారంట, వారు విగ్రహాలు ఏం చేశారంట, పూజించారని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చెప్తాం. పునాది పడిపోవడానికి కారణం, అందులోనే ఉన్నాం, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాం, జీవించలేకపోతున్నాం. విగ్రహం. వాడు వ్యభిచరించినందున ఏం చేశారట, సంఖ్య పట్టించాడు. ఒక్క దినం అంది 23,000 మంది ఏమైనట, కుప్పకూలిపోయారు. ఆత్మీయ జీవితంలో పునాది మీద కట్టబడే పునాది డాక్టర్ ఇది. నీ జీవితంలో ఎన్నటికీ చేయకూడదు. ఇంకా చెప్పాలంటారా, పాత నిబంధన క్రైస్తవులకు ధర్మశాస్త్రం ఎంత విలువైనదో, వృత్త నిబంధన క్రైస్తవ ప్రజలకు ఈ కొండ మీద ప్రసంగం, దీన్ని ఏమంటే నీతి శాస్త్రం అంటారు. నీతి శాస్త్రం. ఈ నీతి శాస్త్రాన్ని బోధించాడు ఆయన. ఈ కొండ మీద ప్రసంగంలోనే ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చారు. అంటే ధర్మశాస్త్రం తక్కువని కాదు నేను చెప్పేది, ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఒక అద్భుతమైన బోధ చేశాడు. ఎవరికంటే నూతన నిబంధన ప్రజలకు. దేవునికి మహిమ కలుగును. నీతి శాస్త్రాన్ని బోధించాడు ఆయన. నీతి శాస్త్రాన్ని బోధిస్తూ ఆయన చెప్పిన మాట్లాడి తెలుసా, వారు వ్యభిచరించి ఒక్క దినం మంది 23,000 మంది కూలిపోయారట. తర్వాత ఏం చేశారు, మనము ప్రభువును శోధింపలేము, వారిలో కొందరు శోధించి సర్వము చేత నశించిపోయారు. పునాది లేకపోవడానికి కారణాలు శోధిస్తూ ఉంటాం, మనం శోధిస్తూ ఉంటారు. దేవుడిని అడగాలి, దేవుని మీద ఆనుకోవాలి. నీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి వెళ్తూ పోయేవు, వాటికంటే విశ్లేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేని గురించి మనం చింతపడడం అవసరం లేదు. మనకి ఏం కావాలో ప్రభువు తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయన కంటే మనకు తెలియదు. ఎందుకంటే మనకంటే ఉన్నతంగా ఆలోచిస్తాడు ఆయన. ఒక మాట ఆలోచించేయండి, దేవుడు మనకి ఏం చేయలేదు అని ఆలోచించే మీరు మీ బిడ్డలకు మీకంటే ఉన్నతమైన ఇస్తారా, తక్కువైన ఇస్తారా? వాటికంటే శ్రేష్టమైన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును. అంటే మనం ఎవరి మీద పునాది వేసుకున్నామో తెలుసా, మనల్ని ఎరిగిన వాడు ఆయన. మన కొరకు సమస్తాన్ని విడిచి చివరి రక్తముల వరకు చెల్లించిన ఘనమైన దేవుని విషయంలో మనం ఆయన మీద పునాది వేసుకునేటప్పుడు దేని గురించి ఆలోచించకూడదు, ఆయన శోధించకూడదట. మీకు ఏది కావాలో ఆయన ఇస్తారు. దేవునికి మహిమ కలుగును. అయితే చూడండి, వీడు సనిగారట. సనిగి కొందరు ఏమయ్యారు,
సంహరించి నశించిపోయారు. అయితే ఈ దుష్టాత్మ అంతా కూడా మీకు ఎందుకు చెప్తానంటే మనకు బుద్ధి కలగడానికి చెప్తున్నాడట. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? కొరింథీ సంఘంతో ఏం చెప్తున్నాడంటే మీకు బుద్ధి కలుగునట్లుగా చెప్తున్నాను. పునాదిని పాడు చేసుకోకుండా ఆత్మ సంబంధమైన వారిని భుజిస్తూ, ఆత్మ సంబంధమైన వారిని పానం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకొని కూలిపోతావేమో, మధ్యలోనే ఆగిపోతావేమో అని దేవుడు ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే ఆ ప్రాంతం అడుగు పెట్టగానే వాడు ఏం చేశారట? విగ్రహాల దిగులై దేవుని ప్రేమించక, దేవునికి లోపడక, అడేవుడికి చక్కని మాట తెలుసా? దేవునికి ఇష్టమై ఉండగా ఏదంట వారు ఏమైనారు? దేవునికి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టమై ఉండగా ఉండలేకపోయారు కాబట్టి అరణ్యములో వారేమైనా సంహరించబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న మనం ఏం చేయాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అదే పునాది. కనుక మన జీవితంలో నిత్యవ క్రియలను విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకొస్తుంది కళలో కూడా. ఎందుకంటే ఇన్నర్ మ్యాన్కి లోపలటువంటి అంతరంగ పురుషుల మీద ఏ మచ్చ కూడా పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి, మన పునాదిని కాపాడుకోవాలి. మన పునాది గాలికి చెదరపోయే వ్యక్తిగా ఉండకూడదు. మన పునాది దేవుని మాటలు బట్టి స్థిరపరచుకోవాలి. విశ్వాసంలో, ఆత్మీయతలో మనం ఏం చేయాలంటే క్రీస్తు మీద ఆనుకొని మన ఆత్మీయ జీవితానికి ఏదైనా మచ్చ కాదు అడ్డుకునేదేమని చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోలేటువంటి ఆ ప్రయత్నం మనం చేయాలి. ఎవరి మాటలని? దేవుని మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఏమైనాడట? బండి మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోని అన్నాడు. బండి మీద కట్టబడినటువంటి పునాది దేవుని మాటల ప్రకారం జీవించాలి. ఎందుకంటే నీతి సూర్యుడు ఆయన ఎవరట? నీతి సూర్యుడు అయినాడు. ఆయన ఎదుట మనం ప్రకాశించాలంటే, ఆయన ఎదుట మనము ప్రజ్వలించాలి, ప్రకాశించాలంటే మన జీవితంలో మన ఆత్మీయ జీవితానికి ఏ మచ్చ నలుగురు కూడా అంటకుండా ఆత్మీయంగా బ్రతకాలని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, అయితే ఈ క్రైస్తవ సంఘం క్రీస్తు అనే పునాది మీద నిలబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం కట్టబడింది కూడా ఎవరి మీద? ఎవరట? యేసుక్రీస్తు మూలరాయి అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు మూలరాయి అన్నాడు. మనకు పునాది వేసింది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు చెప్తాడు దీన్ని పునాది ఎవరు వేశారు అంటే అలా నరగారు వేశారండి, ఆయన అపోస్తలుడు. ఎందుకంటే పునాది వేశాడు యేసు ప్రభు. మనకు ఆయన చూపించిన మార్గంలో ఆయన చూపించాడు యేసు ప్రభు మనకు. ఎందుకంటే ఆయన పునాది ఎక్కడ వేసుకున్నాడు? యేసు మీద వేసుకొని మనము అపోస్తల పునాది మీద కట్టబడిన సంఘం అంది. కనుక దేవుడు అంటాడు యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ కట్టబడి ఉన్నాం మనము అంటే అపోస్తలుల పునాది. వారి విశ్వాసం, వారి విధేయత. మరి నూతన గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా తక్కువే తెలిసారు, మీకు చాలా ఎక్కువ తెలుసు. ఎన్ని పనులున్నా కూడా ఆయన మొదట ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చేసేవాడు కాదు. మార్టిన్ లూథర్ గారు ఎంత పని ఉన్నప్పటికీ కూడా, అది ఎంత అర్జెంటైనప్పటికీ కూడా, అది ఎంత అవసరమైనప్పటికీ కూడా తన వ్యక్తి యొక్క జీవితానికి మొదట లేవగానే ఆత్మీయ జీవితంలో పునాది వేసుకునే వాళ్ళు, ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు, ఆ పునాది మీద కట్టబడినటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? వారికి ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి క్రీస్తు అనే పునాది మీద వారు వంట కట్టబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు మనం చెప్తారు పిల్లరా? దేవుని సన్నిధికి మొదటి వెళ్ళాలి. ఆత్మీయులుగా ఉన్నటువంటి మన జీవితాలు మొదట లేవగానే ఎక్కడికి వెళ్ళాలంటే
దేవుని పాదస్థానానికి వెళ్ళాలి. ఆ పునాది మీద కట్టబడి ఆ తర్వాత మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి ఆత్మీయులుగా ఉండాలి. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు మూలరాయి ఎవరైనా అంటే క్రీస్తు అయ్యాడు. మనం ఎక్కడ కట్టబడాలి? క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ ఇంటిని మనం కట్టుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన ఆ పత్రికలో 3వ అధ్యాయం 10 నుంచి 16 వచనం చూస్తున్నప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇలా రాస్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరియు ఇప్పుడు దాని మీద ఏం చేస్తున్నాడు? కట్టుచున్నాడు. అపోస్తలులు పునాది వేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ మన జీవితం పడిపోకుండా వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు చెప్పిన మాటల ప్రకారం వారు ఎందుకు పడిపోయారు అంటే వారు వ్యభిచరించారంట. అంటే చెడ్డ క్రియలు, దేవునికి నచ్చని క్రియలు వారు చేసి వారు పడిపోయారు. యేసుతో నడిచిన వాడు కూడా పడిపోయాడు. ఈ రోజున చాలా మంది పడిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో వారు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పునాది లేదు. దేవుని వాక్యం ఉంది కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. వాక్యానుసారమైన జీవితం ఎవరి కుటుంబంలో ఉండదో వారు ఏమవుతారు? ఆత్మీయంగా చచ్చిపోతారు. ఈ లోపల మంచి ఉండదు. మనకు డబ్బు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, కానీ అన్నీ ఉంటాయి. ఆత్మీయత లేకపోతే ఏమవుతామట? మృతమైపోతాం. అందుకని ప్రభు అన్నాడు అతడు చనిపోగా దేవదూతల చేత కొనుక్కోబడ్డాడట. తన పునాదిని ఎక్కడ వేసుకున్నాడు? ఆ ధనవంతుడు వాకిటి పడి ఉన్నాడు. అతను తిని పడేసిన రొట్టె ముక్కలు తిన్నాడు. అతను చనిపోతే చూడండి, ఈ లోపల పునాది గురించి అతను ఆలోచించలా. ఏ పునాది గురించి? లాజరు ఏ పునాది? దేవుని మందిరం అనే పునాది మీద అతను కట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనే మూలరాయి పైన తన విశ్వాసాన్ని కట్టుకొని అతను ఏమయ్యాడు తెలుసా? అతను మరణించగానే ఆ పునాదులు కలిగిన పుట్టలో అతను అబ్రహామును అనుకున్నాడు. ఎందుకు క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే ఆ పునాదులు కలిగిన పట్టణంలో మనం ప్రవేశించడానికి. దేవునికి స్తోత్రం. మనం మన ఇంటిని కట్టుకోవాలి. ఆత్మీయంగా కట్టుకోవాలి. ఆత్మీయంగా కట్టుకోకపోతే ఏదో రోజున ఏముంటాయట? చలవ దేవత తెలుసా? యేసు ప్రభువును నమ్ముకున్నామని శ్రమలు వచ్చేది, అందుకే వెళ్ళిపోతాం. మీకు తెలుసో తెలియదు, ఆ పరిచయంలో నిజంగా అన్నోళ్ళు చూశారు, కొంతమంది ఆ పరిచయం చూశారు. ఎందుకంటే పక్క ఆ కమ్యూనిస్ట్ ప్రాంతాల్లో మేము పరిచయం చేస్తున్నాం. ఇలా దేవుని ఆరాధించుకుని కూడా వచ్చేస్తారు. ఎంతసేపు ఎందుకు పెడతారు ప్రార్థన? అలాంటి బంధించబడినటువంటి ప్రాంతాలలో దేవుని ప్రకటిస్తున్నాం. అప్పనేంటి దేవుడు ఆదరించారు. వారు మేము ఎక్కడికి వెళ్తా ఉంటే అక్కడ పైన పాటలు పోతా ఉంటే మా చేతిలో ట్రాక్స్ ఉంటాయి, ఇస్తా ఉంటాం. చదువుకునే చెప్తాం అంతే. మా పనిదే. మా పనేంటి తెలుసా? క్రీస్తు అనే పునాది మీదకి అనేకులు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అనేకులు కట్టుకోవాలి క్రీస్తులో. ఎందుకంటే ఆయనే మూలరాయి, ఇంకొక రాయి లేదు, ఇంకొక పునాది లేదు, వేరు లేదు. ఇంకో మాట చెప్తే మరి వేరే అయిపోతుంది. ఇంకో పునాది లేదు. ఒకే పునాది. ఆ పునాది ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. దాని మీద మాత్రమే కట్టబడాలి మనం. ఇక దేని మీద కట్టుకున్నా అంత ప్రయోజనం లేదు. అయితే కట్టుకునేవాడు దాన్ని ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా కట్టుకోవాలన్నాడు. ఇక్కడ ఏమంటే తెలుసా? దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసింది, మరియు ఇప్పుడు దాని మీద ఏం చేస్తాడంట? కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలట. జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన పునాది ఎక్కడి పునాది? వేయబడింది తప్ప మరి ఇంకో పునాది లేదు. ఎవడనో వేయలేడట. ఈ పునాది ప్రభువైన యేసు క్రీస్తు. ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడుతుందట. ఆ దినమున దానిని ఏం చేస్తారైనా మరియు వాని పని ఎటుదో అన్నీ కట్టుకుంటున్నాం. పునాది
పునాది వేసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుడు అంటాడు, ఎక్కడ వేసుకుంటున్నావు పునాది? దేనితో వేసుకుంటున్నావు? నీ ఇంటిని ఎలా కట్టుకుంటున్నావు? బంగారుతో కట్టుకుంటున్నావా? వెండితో కట్టుకుంటున్నావా? లేకపోతే దేవుడు పరీక్షించినప్పుడు ఒక మాట చెప్తాను, హృదయంలో పెట్టుకోండి, హృదయంలో పెట్టుకోండి మాట. అయితే మనం ఎలా కట్టుకుంటున్నామో చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అగ్ని పరీక్షించినప్పుడు పొయ్యిగా నిలవలేదు, చెత్త నిలవలేదు, గడ్డి నిలవలేదు, ఇంకేమంటాడు ఇక్కడ, కర్రలు నిలవలేదు, కాలిపోతాయి. అగ్నిలో నిలబడాలంటే అగ్ని కావాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అగ్నిలో అగ్ని నిలవలేదు, ఇక్కడ ఏ చెత్త నిలవలేదు, ఉప్పేసిన నిలవదు. నువ్వు పొయ్యి గడ్డి ఏం చేసినా అగ్నిలో నిలబడాలంటే మనకేం కావాలా? అగ్నిలో నిలబడేట్లుగా మన ఇంటిని మనం కట్టుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు మనం పరీక్షిస్తాడు. రోజున అబ్రహామును పరీక్షించాడు, పరీక్షించలేదా? అజ్ఞానకుల కుమారుని ఇచ్చావు, తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు అన్నప్పుడు స్వయం పరీక్ష కదా, సొంత పరీక్ష పెట్టాడు. ఆయనకి చెప్పాలి, ఎవరు చెప్పాలా? వెళ్ళిపోయాడు, పండెక్కిపోయాడు. కుమారుడు అడుగుతున్నాడు, బలి ఎదురానా అంటే అప్పుడే బలికి జంతువు కావాలని కొన్ని విషయాలు కుమారుడికి నేర్పాడు. వెంటనే అంటాడు, గంటలు కట్టి చేతులు కడుతుంటే అప్పుడు ఇస్సాకు అర్థమైంది, ఈ రోజు బలి నేనేమో. అవునగా పడుతున్నాడండి, అవునగా పడుతున్నాడు. అందుకని ఇస్సాకు విధేయుడయ్యాడు. అబ్రాహాము విశ్వాసం తండ్రి అయ్యాడు. అబ్రాహాము అగ్నిలో నిలబడ్డాడంటే కారణం అతని విశ్వాసం. నా దేవుడు ఎంత మాత్రం హాని చేయడు. అమ్మ దగ్గర వాడు వాగ్దానం చేశాడు, ఏమని? నేను పట్టుకుంది ఏంటో తెలుసా? కాలిపోయే కర్ర మీద, గడ్డి మీద, పొయ్యి మీద కట్టబడ్డా. విశ్వాసంలో కట్టైన పునాదులు కలిగిన వారి మీద నేను కట్టబడ్డాను కాబట్టి నేను పడిపోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే నన్ను నిలబెట్టిన వాడు, నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడిని అబ్రహాము నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎక్కడ కనబడుతున్నావు? ఏ విశ్వాసంలో కనబడ్డావు? ఉన్నతమైన మందిరం. ఈ మందిరం చాలా ఇస్తున్నాను, మీకు తెలుసో తెలియదు. నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఒక సంస్థ ఉంది, కానీ నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. 9 సంవత్సరాలు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ కన్నీళ్ళు కాచాను. నేను ఎందుకంటే క్లాస్ దగ్గర కూర్చోండి, నేను అక్కడ ఎందుకు కూర్చోండి తెలుసా? మీకు తెలియదు విషయం. అక్కడ కూర్చొని కన్నీళ్ళు కాచే రోజులు ఉన్నాయి. ఆ సీట్ అంటే చాలా ఇష్టం నాకు. అక్కడ కూర్చొని కన్నీళ్ళు కాచి నాకు ఒక మందిరం కూడా ఇవ్వాలి. అన్నలు వచ్చారు కొంతమంది, సౌతయ్య గారు, అలాగే ఫ్యామిలీ చంద్రరావు వచ్చారు. ఓపెనింగ్ ఆ ముందు రోజు వచ్చారు. అలా అందరూ ఆహ్వానించారు, కానీ మరి వారు పనులు పెట్టి రాలేకపోయారు. కొంతమంది వచ్చారు, చూసి చెప్పేవాడు, నేనన్నా నేను కాదన్నా, నా శక్తి నా బలం ఏం లేదు అక్కడ. అందుకని అక్కడ నా పేరు కానీ ఏమి ఉండవు. ఎందుకంటే అట్లా ఉండాలి. ఎందుకంటే కట్టినవాడు ఆయన, శిల్పకారుడు ఆయన. దానికి నేను కాదు. నేను ఎంత అంటే జస్ట్ అక్కడ నిలబెడితే నిలబడ్డానంటే కట్టినవాడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే నాకు ఇచ్చిన సమస్తం ఆయన ఇచ్చినవే. ఏమి లేదు, ఒక రేపు క్షమించి వెళ్ళిపోయింది సంస్థ. దేవుడు కట్టాడు దాన్ని. అది కట్టాడు అంటే ఇక్కడ 9 సంవత్సరాలు ప్రార్థన చేశారు. మాస్టర్ గారు వారిని చాలా ఇస్తున్నాను. కూర్చొని వాక్యం విని, ఎందుకంటే వినటం ఇస్తున్నాను. ఆశీస్సులో ఖండించి సుమతయ్య గారు కూడా అట్లే పరిచయం. ఇక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా అట్లే పరిచయం. అట్లే కూర్చొని వెళ్ళిపోతున్నాను. నిజంగా చాలా మంది మీరు మాస్టర్ గారే అన్నారు, అసలు ఇక్కడికి వచ్చి ఎందుకు వెళ్తాం? రకరకాలుగా ఆలోచన చేయొచ్చు. కానీ నా మాట్లాడి తెలుసా, నేను వేసుకున్న పునాదికి నేను న్యాయం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకనాడు చేయను. ఎందుకంటే మాస్టర్ గారు కూడా నన్ను పట్టుకుని ఏడ్చారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకు వెళ్ళిపోతాను అక్కడికి? నేను చెప్పాను, నన్ను పిలిచింది అక్కడికి. అవసరత ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ నా పని అయిపోయింది. ఇక్కడ నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాను తెలుసా? ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎలా వచ్చానో అలాగే నా దేవుడు పిలుస్తాడనే విశ్వాసం మీద కట్టబడిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా విశ్వాసానికి కట్టైన వాడు, నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. నాకు ఒక వాగ్దానం ఉంది. నన్ను పిలిచిన దేవుడు అబ్రహాముని పిలిచినట్టు పిలిచాడు అని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఇక నేను ఎప్పుడు కూడా విశ్వాసంలో బలహీనపడాల్సిన అవసరం లే. అందుకని మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? మనకి ఎవ్వరు సహాయం లేకపోయిండొచ్చు. వాస్తవం చెప్పాలంటే వెళ్ళకుండా అడుగుతుంటూ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. నాకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. అలాంటి సందర్భంలో ఒక అడుగు పెట్టి ప్రభు మనం మొదలు పెడితే ఈరోజు దేవుడే అనేక ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. అద్భుతంగా
ఎవ్వరు చేయని పరిచర్య నా ద్వారా జరిగించుకుంటాడు ఆయన. ఇది అతిశయం కాదు, కానీ ఆ పునాది మీద మనం నిలబడితే దేవుడు కట్టడం మొదలు పెడతాం. దేవుడికి స్తోత్రం. పునాది మీద నిలబడాలి. ఇంత ఉన్నతమైన మందిరం కట్టాం, ఇంత సౌందర్యంగా అలంకరించుకున్నాం. ఇది చూసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? వా, ఇది కాదు పరలోకం. ఏది పరలోకం? ఇది పరలోకం. దేవుని ఆత్మ సంబంధమైన ఆ పనులు చేయడం పరలోకం. ఇది ఆత్మ సంబంధమైన కట్టడం. ఎందుకంటే చూడండి, వెళ్ళగలిగిన రాళ్ళు వాటి మీద కట్టబడాలా. కానీ కట్టే ప్రతి వాడికి దేవుడు ఏమిస్తారట? వాటి శక్తి కొలది వాళ్ళు గడితో కట్టుకున్నా, పొలితో కట్టుకున్నా, దేంతో కట్టుకున్నా వారికి ఏమిస్తాడు? దేవుడు జీతం ఇస్తాడు. అయితే అన్ని పరీక్షించినప్పుడు మాత్రం అది ఏమవుతుందట? కాలిపోతుంది. అన్ని పరీక్షిస్తున్న రోజున పరీక్షించినప్పుడు ఏమవుతుందంటే కాలిపోతుంది. అందుకనే మనం కాలిపోయేటువంటి ఆ కట్టడాలు కట్టకూడదట. మన పునాదిని కొంచెం లోతుగా వేసుకోవాలి. ఇల్లు కట్టువాడు ఏం చేస్తాడు తెలుసా? లోతుగా పునాది తీసి మనం ఏం చేస్తాడు? కొంచెం లోతుగా వేస్తాడు. యేసు ప్రభు సిలువేసినాక పేతురు అబద్ధం చెప్పి మరలా వరలు పై వేసుకొని, నేను సముద్రం వేటకెళ్తున్నారా, నాతో పాటు మీరు ఎవరైనా వస్తారా అన్నాడు. అన్నా మేము కూడా ఖాళీగా ఉన్నాం కదా, మా వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నాయి, అదన్నా చెప్పి ఈయనతో పాటు కొన్ని ధోనిలు వెళ్ళిపోయాయి. రాత్రంతా ప్రయాసపడ్డారు. పేతురు అప్పుడు పునాదు. పేతురు దేవుని మాటలు వినేవాడే, దేవుని అద్భుతాలు చూసినవాడే, కత్తి తీసి చెవు నరికిన వాడే, ఇన్ని చూసినా కూడా యేసు ప్రభు లేడని వాడేసరికి పునాది లేదు కాబట్టి విన్నాడు. అప్పుడు వరకు ఏం కట్టుకున్నాడు? మరి కాలిపోయేటువంటి కొయ్యతో కట్టుకున్నాడు, గడితో కట్టుకున్నాడు పునాది. వెంటనే యేసు ప్రభు లేడు, సిలువేశారు. కానీ సైకిల్ పక్కన వెళ్ళిపోయాడు. మళ్ళా వేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. యథాగతిగా చేసి సామాన్యుడే దేవుడు అప్పుడు వరకు చేతికి ఇచ్చాడు. అన్నీ పడండి. ఆయన ఆ రోజు పేరు వదిలేసుకుంటే ఈ రోజు అపోస్తుల నిలబడిన పునాది మీద మనం కట్టబడేవాడు కాదు. అయితే ఏం చేశాడు తెలుసా? వాళ్ళు సముద్రంకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఇటేసాడు, అట్టేసాడు వాళ్ళ. ఎందుకంటే నేర్పడైనటువంటి జాలం ఆయన కూడా వేసాడు ఒక్క చేపడు పడ, ఇంకా పట్టి పిల్లవాడు పడ, అక్క చిన్న చేపడు పడలేకపోయాడు. చాలా డిస్కరేజ్ అయిపోయి బయటకు వచ్చేసాడు. డిస్కరేజ్ అయితే బయటకు వస్తా ఉంటే యేసు ప్రభు దూరంగా నిలబడి ఇరుడికి ఏమైనా ఉందా? వీళ్ళకి ఎక్కడ తెలుసా? అక్కడంతా ప్రయాసపడి వస్తుంటే ఆ మస్క చీకటితో ఎవరో తిన్నాను అడుగుతున్నాడు. అసలు మన ఏం లేదు. యేసు ప్రభు పేతురుతో చెప్పి మాట్లాడి తెలుసా? ధోని లోతుకు నడిపించాలి, పునాది వేసిన లోతుకు నడిపించాలి. అంటే నీ పునాది పడాలి అంటే, నీ విశ్వాసం ఇవ్వాలంటే కొంచెం లోతుకు వేయబడాలి. ఎప్పుడైతే లోతైన పునాది వేసుకుంటామో, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, దీనికి పునాది వేశారు మందిరానికి, పైనే కాపీ వేసి పిలిచి కట్టేసుకుని ఆయన లేదంటే ఉంటే చూడడానికి పెద్దగా ఉండాలా, పడిపోని అని పెట్టేవా? నువ్వే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరంటే సార్ నాకు తెలియదు, కానీ నేను మందిరానికి పునాది వేసినప్పుడు దానిపై 4 ఫ్లోర్లు కట్టినా కూడా నిలబడే పునాది వేశాను. వాస్తవాన్ని చెప్పి పునాది వేసిన డబ్బులు లేవు. 1,80,000 పునాదికి ఏమి లేవు. కాపీ వేసి చెప్తే ఏమంటారు ఇంజనీర్ గారు, ఎంత ఉన్నాయి సార్ అంటే ఏమి లేవు అన్న. ఏమీ లేకుండా ఎక్కడో పెట్టారు సార్, అంతా దేవుడు చూసుకుంటాడు. ఆయన చెప్పండి ఉంటే కడతారండి. ఇది నేను మాట్లాడు. మరి ఇంజనీర్ గారు అది జరిగే పని కదా వెళ్ళిపోయాడు. సంవత్సరాలు కట్టి చూపించాడు, సంవత్సరాలు కట్టాడు. నేనన్నా నేను నమ్మినవాడు ఎవరో తెలుసా? అద్భుతకరుడే దేవుడికి మనం కలుగుతాడు. పిల్లలు గమనించండి, ఇప్పుడు దేవునికి వాక్యం చదివిస్తా ఉంది కదా, ఏమంట మనం పునాది మీద కట్టబడుతున్నాము. ఆ పేతురును నడిపించినటువంటి ప్రభు ఎవరో తెలుసా? లోతుకు నడిపించి కుడిపక్కన వలయ అన్నాడు. వల మిగిలిపోయాన్ని చేపలు వచ్చాయి, రాత్రంతా లేవు, ఎటేసినా లేవు. కానీ అందుకని దేవునికి వాక్యం సాగిస్తుంది కదా, ఆయన మాట చొప్పున ఏముందట? దేవుని మాట చొప్పున బండ మీద కట్టుకునేవాడు ఎక్కడ తెలుసా? రాత్రంతా పట్టినాయా? అసలు నీకు ఈ జాల విషయంలో ఏమన్నా నైపుణ్యం ఉందా? నువ్వు దెయ్యాలు నిలబడతావు, అద్భుతాలు చేస్తావు, నీకు ఏదైనా చేయగలవు, 5,000 మందికి ఆహారం పెడతావు, నీకున్న టాలెంట్స్. కానీ జాలరి ఎట్లా ఉండదు తెలుసా? నేను దీనికి అనుకోగలిగిన వాడియా అని అలా
ప్రభువా నీ మాట చొప్పున వలేస్తానని చెప్పి ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వలేశాడో దేవుడు తన పునాదిని స్థిరపరిచాడు. వెంటనే ఒడ్డుకు తీసుకుని వచ్చి కొంత భోజనం దాంట్లో ఒక చేప తిని వెంటనే పక్కన విడిచిపెట్టి ప్రభు పేతురు చెప్తున్నాడు, నేను మనుషులు బట్టి జాలరుగా నేను చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు పేతురు పునాది స్థిరపరిచాడో పేతురుతో ప్రసంగిస్తే ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే పేతురులో పునాదిని స్థాపించాడు ఆయన. పేతురు పునాది వేశాడు. పేతురు అలాగే వదిలేసుకుంటే చేప పట్టుకుంటూ ఉండేవాడు. పేతురు గురించి ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కూడా నేను అలా విడిచిపెట్టాలనుకోవట్లా, నీ పునాదిని వాక్యం చేత లోతుగా వేసుకుంటున్నాడు. వేసుకునే నీవు నీ పునాదిని ఎట్లా వేసుకోవాలి తెలుసా? వెలగలిగినటువంటి రాళ్లతో, బంగారుతో, ఎందుకంటే వెలగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని, పడిపోయే ఆత్మీయ జీవితం కాదు. కొన్నాళ్ళని తర్వాత పడిపోయినటువంటిది కాదు. 4 రోజులు వచ్చాడయా, భలే ఉండేవాడు, తెల్లని కుట్లేసుకొని వచ్చేవాడు, చూస్తే పరిశుద్ధాత్మ ఉండేవాడు. 11వ రోజు చేయమని తెలియదు కానీ మొత్తాన్ని దీన్ని సాగేసాడా, ఏదైతే 4 రోజులు వేసుకోవడం వల్ల ఎట్లా అనుకోవడం మన ఆత్మీయ జీవితం. ఎందుకంటే ఇక్కడ లేరు కదా, మా అంగల్లో చూస్తూ ఉంటాం. 4 రోజులు వస్తాడు, 5 రోజులు రాడు. ఇక ఏమంటే ఏం చేయలేదు సార్ దేవుడు రాదు. నాకున్న గొప్ప గొప్ప ఏంటంటే ఇల్లు దెయ్యం పట్టి వస్తాడు. నేను అనుకుంటా గొప్ప దేవుడు ఏమో నిజంగా దెయ్యం పట్టి వస్తాడు. వాడు చెప్పా ఇంట్లో వాడు అన్నీ తీసేయాలా, అప్పుడే బాగా దెయ్యం తీసేసాడు మొత్తాన్ని. ఆ సార్లు ఎవరితో పెట్టాడు, మొత్తం తీసేసాడు. కుటుంబం ప్రార్థన చేస్తాడు. విన్నారా? రకరకాలు పునాది లేనోళ్ళు, నిరసపెట్టిన అందరూ ఎవరు, గురిపెట్టుకొని చనిపోయేవాళ్ళు, నిరాశ కలిగిన వాళ్ళు, కుటుంబ ఆత్మీయ జీవితంలో కుటుంబాన్ని కట్టుకోలేని వాళ్ళు, పునాది లేని వాళ్ళు వీళ్ళందరూ. కనుక మనం వాక్యం ఇచ్చిన మన జీవితంలో పునాదిని మనం వేసుకోవాలి, ఆత్మీయ పునాదిని వేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కాలిపోయేటువంటి ఆ పునాదిని కాదు, కానీ మరి ఆ యొక్క అగ్ని పరీక్షించినప్పుడు అగ్నిలో నిలిచేటువంటి ఆ పునాది కలిగినటువంటి వ్యక్తులుగా ఆ కట్టడాన్ని కట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పాడంటే ఆయన, మీరు దేవుని ఆలయం అయినారు అన్నాడు ఆయన. అందుకని అంటే నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకైనా స్థలం లేదు. దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడు తెలుసా? నువ్వు కట్టిన ఇంటిలో ఆయన ఉన్నాడనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నీవు కట్టిన ఇంటిలో ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఏ ఇంట్లో? నువ్వు కట్టి ఇల్లు, ఆ ఇంట్లో దేవుడు కట్టి ప్రభా ఇంట్లో ఉన్న ఆయన, ఆ ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన నీ హృదయంలో. అందుకని అంటాడు, నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. ఆ హృదయంలోకి వస్తాడు ఆయన. ఆ హృదయంలో ఆయన రావాలంటే కాలిపోయిన దాంతో మరి కట్టకూడదు, వెల కలిగిందిగా కట్టాలి, బంగారుతో కట్టాలి. ఏది బంగారు భాస్కర్? బంగారు మాట్లాడింది దేవుని వాక్యము. బంగారు కంటే, వెండి కంటే విలువైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటే బంగారు కంటే శ్రేష్టమైనది, వెండి కంటే వెలగలిగిందని దేవుని మాట. వజ్రాల కంటే, వెలగలిగిన రాళ్ళ కంటే దేవుని వాక్యము అమూల్యమైనది. అమూల్యమైన వాక్యం చేత మనం కట్టుకొని ఆత్మీయ జీవితంలో పరిశుద్ధపరచబడితే ఆ ఇంట్లో ఆయన అడుగు పెడతాడు. ఎవరి ఇంటిలో ఆయన అడుగు పెడతాడో వాడి పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద ఎవరు ఏదైతే కట్టుకుంటారో ఆ పునాది మీద వరదలు రాని, ఉపద్రవం రాని, సునామీలు రాని, కరోనా రాని మీ ఇంటి వాటి లోపల కూడా ఎదురా. దేవునికి స్తోత్రం. కోవిడ్ వచ్చింది చాలా మందికి. కోవిడ్ అందరూ వచ్చి బాధపడతా ఉంటే దేవుడికి చెప్పండి తెలుసా, ఆయన ఆరాధించుకున్న బిడ్డలకి ఇంటి వాటికి ముందుకు కూడా దేవునికి స్తోత్రం. నేను మాస్క్ పెట్టుకున్నా, శానిటైజర్ రాసుకున్నా, ఇవేవి కొనను. ఎంతో జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే రూమ్లో ఉన్నటువంటి వారు కూడా కోవిడ్ చనిపోయిన రోజులు ఉన్నాయి. పరిచయం చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించట్లా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ తెగులు నీ కూడా సమీపించదు. ఎందుకని నీవు మహోన్నతిని చాటుకెళ్ళాలి. ఆ మహోన్నతిని చాటున నిన్ను కట్టుకుంటే నీ జీవితం ఏమో తెలుసా? ఏ తెగులు నీ గుడారంలోనికి రాదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఏ తెగులు నీ గుడారంలోకి రాదు. ఏ తెగులు నీ గుడారంలోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? క్రీస్తు అనే గుండె మీద మన పునాదిని వేసుకోవాలి. వెలగలిగిన
పరీక్ష కాదు అని కట్టుకోకున్నాడు నోటి వలన. అందుకని చూడండి, యేసు ప్రభు అన్నాడు, యోగేక సహనాన్ని చూడండి. యాకోబు అన్నాడు, ఆయన భక్తిని చూడండి అయ్యా, ఎంత విలువైన భక్తిని చేశాడు. నిజంగా పునాది మీద కట్టబడినటువంటి స్థిర జీవితము, అగ్నిలో నిలిచే జీవితము యోగు గారు. నోటి మాట విషయంలో ఆయన నోటి మాట భార్య వచ్చి ఎందుకు ఈ బ్రతుకు చనిపో అన్నా కూడా అన్నీ ఇంత మరి అస్తవస్తం చేస్తా ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా నీకు మేలు చేయలేదు. ఇంకా దేవుడు దేవుడు అని చెప్పి ఆయన పట్టుకొని ఊగిస్తాడతావా అంటే ఆయన అన్నమాట, ఆయన కీడు చేసేటప్పుడు మేలు చేసేటప్పుడు ఒకవేళ కీడు చేస్తున్నాడా, నేను కీడు చేస్తున్నాను దేవుడు కదా. మేలు అనుభవించిన మనం కీడు అనుభవించకూడదా? ఎలా ఉన్న దేవుడు మనం సాధన చేయండి. భక్తి జీవితంలో పునాది మీద కట్టబడినటువంటి వెలకలిగిన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఈ లోక ఆస్తిపాస్తులు, బిడ్డలు ఉన్నటువంటి సర్వం కోల్పోయిన అన్న శరీరానికి వాగమే వచ్చిన ఒక చుట్టు మీద కుప్ప కూలిపోయి చూసేవాళ్ళు అందరూ ఉండేవాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉండేవాడివి, దేశంలోనే ఘనమైన స్థాయి ఇది అని చెప్పి స్నేహితులు వచ్చి ధ్యానం చేస్తూ కూడా మీ దగ్గర కూర్చొని నేను అనుకుంటాను, చిన్న చెల్లెలు దొరికితే అప్పులు గీకుంటూ మంచి టోన్ ఆడబడతాడు, దేవుని స్తుతించలేదు మాట్లాడతాడు. అదే విశ్వాస జీవితం. అంతటి విశ్వాస జీవితాన్ని జీవించాడు కాబట్టి రెండింతల మేలు దేవుడికి స్తుతి కలుగుగాక. అతని గుణాలను కూలిపోలా, అతని పునాది కూలిపోలా. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద తన పునాదిని వేసుకొని వెలగలిగిన జీవితాన్ని జీవించాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి. ఈ రోజున ప్రభుని అనుకుంటే శ్రమలు రావా? సోదరు సహించేవాడు దానికి దేవుడు అంటున్నాడు, నీవు సహించలేని సోదరట ఆయన నీకు ఇవ్వడం. ఈరోజు అనుకుంటావు ప్రభు నమ్ముకున్న నాకు శోధనలు వస్తున్నాయి, పాస్టర్ ప్రభు నమ్ముకున్న వారికి కూడా శోధనలు వస్తున్నాయి. అసలు ఏంటి తేడా? దేవుడు అంటున్నాడు కదా, ఏమని వారి శోధన వచ్చినప్పుడు నిలబడలేదు. నీవు దేవుడు వాక్యం నీకంటే తెలుసా, శోధన వచ్చినప్పుడు నిలబడే శక్తిని ఇస్తాడు ఆయన. ఏదో ఒక ఉపాయం ఇస్తాడు ఆయన. భయంకరమైన శోధన వచ్చింది, భయంకరమైన బాధ వచ్చింది, తప్పించుకునే మార్గం నీ పక్కనే పెడతాడు ఆయన. దేవుడు శ్రద్ధగా ఉంటాడు. ఎందుకంటే ప్రాంతాలకు వచ్చింది, ఎందుకంటే దేవుడితో ఉంటావు కదా. నీకు వ్యాధి కలిగే సమస్య కలిగితేనే దేవుడు ఆలోచించలేదు. రోజున శ్రమ వచ్చిందని కృంగిపోకుండా ఏం చేయాలట? సమాధానం దేవుడి వైపు ఉంచున్నాం, దేవుడికి మహిమ కలుగుతారు. అందుకని ఇక్కడ కాలిపోయేటువంటి పడిపోయేటువంటి ఆ జీవితాల వైపు చూడకుండా మనం కట్టుకోవాలి. ఎందుకంటే మన దేవుడు రక్షించేందుకు సమర్థుడైనాడు. దేవుడికి స్తోత్రం. మనం నిలబెట్టడానికి ఆయన సమర్థుడు, మనం కాపాడడానికి సమర్థుడు. పడిపోయాడు ఆయన. ఇంకా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే, దేవుని ఆలయమైన దాన్ని మనం పాడు చేయకూడదు. అందుకని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం అని ఈ హృదయాన్ని పాడు చేయడం. చెడు తలపులు, చెడు ఆలోచనలు, చెడు మనస్సు, వాక్యానికి విరోధమైన జీవితం, నస్సులు, గొనుకులు, వ్యభిచారం, శోధించడం, దేవుని సాకులకు ఎదురు తిరగడం, సంఘానికి ఎదురు తిరగడం. ఇంకో మాట చెప్పిన పునాదిలో ఎట్లుంటారంటే 4 సంఘాలు తిరుగుతూ ఉంటాం. ఈ ఆదివారం ఈ సంఘం ఏమైనా ఇచ్చారా? ఏదన్నా మీకు ఉండదేమో ఇక్కడ కొన్ని సంఘాలకు పోతే ఆశ్చర్యం ఇచ్చాడు సమయం ఆట పడ్డాను. కానీ ఎందుకంటే అమ్మాయిలు పడాను కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేదు. మా చర్చలో వేగంగా ఆశ్చర్యం పడుచుకున్నాడా? ఏంటంటే అందరం పడుచుకుంటాము, అప్పుల సైడ్ పరిస్థితులు. పెద్ద పెద్ద సంఘాలు కుదురుతుంది అది ఆశ్చర్యం అవకాశం ఇట్లా 4 వారాలు వెళ్ళారు కనుక అక్కడికి వెళ్ళిపోతే ఏం చేస్తాడు? పాస్టర్ ఆందోళన కూలింగ్ ఇస్తాడు, స్ట్రా చేసి మధ్యాహ్నం భోజనం పెడతాడు కనుక అక్కడికి వెళ్ళిపోతాం. వీళ్ళు ఏంటో తెలుసా, వాక్యము స్వచ్ఛంగా అందించే చోటలో పునాది లేనోళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట. అదే స్థిరమైన పునాదులు వేసుకునే వాళ్ళు, వాక్యం కోసం వచ్చేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, స్థాయి స్థితి చూసుకోరు, పదవులు చూసుకోరు, గొప్పతనం చూసుకోరు. ప్రభు వాక్యం ఎక్కడ నిర్మలంగా నమ్ముతారు. మనలో 9 సంవత్సరాలు ఎక్కడే వాక్యం వినడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? అక్కడికి వచ్చినప్పుడు కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోయేటువంటి రోజు అంటే లోపల స్థానం లేక పుల్లెక్కువ. నేను ఎందుకు విశ్వాసంతో బయటకు నిలబడాలి? చూసేటప్పుడు అనుకోండి, ఆ పాస్టర్ గారు కదా ఎప్పుడు అనుకోవాలి, అదే లేదు నేను అనుకోను. ఎందుకంటే మనం వాకింగ్ కోసం వచ్చాం, వినడానికి వచ్చాం. నేను చాలాసార్లు
పాటు చేసుకోకూడదు. వాక్యానుసారమైన జీవితానికి మనము అప్పగించుకోవాలి. అందుకని అంటాడు యెషయా గ్రంథం 28:16 చక్కని మాటని ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిరాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన మూలరాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి అనేది విశ్వసించువాడు కలవరపడను అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని విశ్వసించి ఆయన మీద కట్టబడిన వాడట కలవరపడు. వరదలు వచ్చినా, ఉప్పేరులు వచ్చినా కలవరపడు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు పునాది లేనివాడు ఏమంటాడంటే, ఆ పునాది లేనటువంటి వ్యక్తి వరదలు రాగానే ఆ వరదలు కొట్టుకుపోతాడట. అక్కడ కాలం దిగిందనుకోండి, ఇక్కడ కొట్టుకొని వస్తాడు. ఏడ కాలం దిగిందనుకోండి ఏం చేస్తాడట, అది కొట్టుకొని పోతాడు. మళ్ళా కాలం వెళ్తే ఇటు వెళ్తాడు. స్థిరం ఉండదు, పునాది లేనివాడు. అదే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినప్పుడు వానలు రాని, వరదలు రాని, ఉప్పెన రాని, పిడుగులే పండి అగ్నికి అంతకాలే రాని దేవుడు చెప్పాడు కదా, లోతు కుటుంబాన్ని ఎలా కాపాడాడో అలా మనం కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆయన పాడు చేయబోతాడా, ఆ ప్రాంతాన్ని పాడు చేయబోతాడా, నాశనం చేయబోతాడా, ముందుగానే కాల్ ఇస్తాను, నీకు కాల్ చేస్తాను. వేరు చేయబడు. ఎందుకంటే నీవు ఎక్కడ కట్టుకున్నావు వీరులాగా అస్థిరమైన పునాది కాదు. మీరు గమనిస్తారు లేదో, మరి దేవునికి వాక్యంలో ఒక చక్కని స్త్రీ ఉంది, రాహాబు అనే స్త్రీ. ఈ విశ్వాసాన్ని బట్టి ఏం చేసినట్ట, ఈ ఒక వేశ్య ఇవేం చేస్తుంది, రేగులు వారు వచ్చినప్పుడు వాడిని తప్పించి వారి దగ్గర బ్రతులాడుకుందట. అయ్యా మీ దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం, ఆయన భీకరకారిగా చూశాను, కనుక ఈ రోజున ఏం చేస్తానంటే నన్ను నా కుటుంబానికి మీరు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మీద పడినప్పుడు నన్ను మాత్రం రక్షించండి బాబు అని చెప్పి 2 చేతులు జోడించి మనవి చేసుకుందట. మనవి చేసుకుంటా వేగులు వారు ఆ దూతలు ఏం చేశారంటే, మేము వెళ్ళిపోతున్నామా, మేము వస్తాం, మీ ఇళ్ళని మాకేం తెలిసింది, ఇప్పుడు 3 వచ్చాం, 4 వచ్చాం, రేపు 10 మంది వస్తాం, లేకపోతే 1000 మంది వస్తాం తెలియదు, మాకు ఎడతాడు కట్టిపెట్టి ఆ సైన్యాన్ని. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి లేని కణికలు తెలుసు కదా మనకు, ప్రభు ఎప్పుడు వస్తాడు అని బుద్ధి కలిగిన కణికలో దిఫ్టీలు సిద్ధపరచుకొని కూర్చుంటాడు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు వచ్చినప్పుడు చూడొచ్చులే, చచ్చిపోయేటప్పుడు ప్రభు మందిరానికి పోవచ్చు నమ్మకంగా, ఎప్పుడు 77 వయసులో బుద్ధి లేని వాళ్ళు చేసే పనులవి. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏంటి తెలుసా, ప్రభు ఎప్పుడు వస్తాడని విశ్వాసంతో దిఫ్టీలు వేయించుకొని నూనె సిద్ధపరచుకొని సిద్ధంగా ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు కుమారుడు వచ్చాడు, తీసుకుపోయాడు. బుద్ధి కలిగిన వాళ్ళని తలుపు మూసేస్తే అప్పుడు నూనె కోరుకున్న వాడు పరిగెత్తుకుంటూ పెట్టాలంటే మీరు ఎవరన్నా తెలియదు. అని ఇప్పుడు ఏం చేస్తారంటే, నువ్వేం చేస్తావంటే ఒక ఎర్రతాడు తీసుకొని నీ ఇటికి కట్టిపెట్టు, అప్పుడు నేను దాటిపోతాను, నీకు మాత్రం ఏమడదు అని చెప్పి ఆ ప్రాంతం అంతటి సంప్రదించి వీరు వెళ్తూ ఏం చేస్తుంటే ఈ రాహాబు అనే స్త్రీని కూడా తీసుకుపోయారు. ఒక ఇశ్రాయేలు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, బోయజు అని అన్నారు, బోయజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఇట్లాగా మరి యొక్క వంశావళి, ఒక దేశ వంశావళి క్రీస్తులో పుట్టుబడి పునాది మీద కట్టబడ్డానికి దేవుని మాట యందు విశ్వాసం ఉంచిందట. ఇశ్రాయేలు దేవుని నమ్మినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితం మోత కలిగిందే, బ్రతుకు సరైనది కాదు, కళ్ళ మీద కట్టబడిందే. అయితే దేవుని మాట మీద ఎక్కడ కట్టబడదట, అపవిత్రమైన జీవితమైన వెనకలిగిన రాళ్ళతో అన్నింటిని కలుపుకుంది. అందుకని రక్షించబడింది, క్రీస్తు వంశావళిలో చాచబడినట్టుగా మనం చూడగలుగుతారా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం వింటూ ఉంటాం. చాలాసార్లు ఏమంటుందంటే, వాక్యం వింటాం, కొత్త విషయం కావాలి, మనం కొత్త విషయం ఏదైనా ఉంటే అది కావాలి మనకు. కానీ నేను మాట్లాడుతున్నా, నిన్న విషయం ఏమైంది, ఈరోజు కొత్త విషయం నేర్చుకోవాలి. నిన్న సేవకుడు చెప్పిన వాక్యం ఉందే, అది ఏమైందట, ఆ మాట నీకు పని చేయట్లేదా? ఈరోజు కొత్త విషయం చేత హృదయాన్ని చాలా అభివృద్ధిపరుచుకున్నాం. నిన్నటి వాక్యం ఏమైంది, నిన్న పునాది మేము నిలబడకుండా ఈరోజు మాత్రం మనం పాస్టర్ వస్తారు, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి ఏం చేయాలా, హృదయాన్ని సరిచేసుకుందాం. దేవుని వాక్యం చెప్పిన ప్రతి దినము నూతన పరచబడి దేవుని వాక్యం అంటే రావాలట. సమస్తమైనటువంటి ఆ రోత జీవితాన్ని
దేవునికి స్తోత్రం. అది పునాదులు కలిగిన పట్టణం అని చెప్పి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తుంది. అది పునాదులు కలిగిన పట్టణం అట. 12 పునాదులు కలిగిన పట్టణాలట. ఆ పట్టణానికి ఎన్ని పునాదులు? 12 పునాదులు కలిగిన పట్టణం అట. ఆ 12 పునాదులు కలిగిన ఆ పట్టణంలో ప్రవేశించాలంటే దైవజనులు చెప్తున్న వాక్యాన్ని ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో మన జీవితాన్ని సరి చేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతికితే, మన ఇంటిని దేవుని వాక్యం మీద కట్టుకుంటే, అపవిత్రతను విడిచి పవిత్రతను హృదయంలో చేర్చుకుంటే, పిల్లరా ఈరోజు దేవునికి వాక్యం ఉంటుంది. దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడు, అపునాదులు కలిగిన పట్టణంలో నిన్ను చేర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన వర్తమానం ముగిస్తా ఉన్నాడు. మాట చెప్తా వినండి. ఒక వ్యక్తి దేవుడు అద్భుతంగా ఒక వ్యక్తి రూపించుకున్నాడు. తన పోలికలో మన స్వరూపంలో చేసుకున్నాడు. ఆ వ్యక్తి మాట వెనుక ఏమాడట? దూరం అయిపోతే ఆ వ్యక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించి తన పాపాన్ని క్షమించి ఆ పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మనమే. తప్పిపోయిన మన కొరకు క్రీస్తు శిల్వరి రక్తం కొట్టి వరకు చెందించాడు. ఇక్కడ తీసుకెళ్ళడానికి మధ్యలో తెచ్చిపెట్టడానికి కాదు, పునాదులు కలిగిన పట్టణంలో అందుకనంటాడు కదా, నేను వెలుచున్నాను నివాసములు లేని ఎడల నీతో చెప్తాను. పట్టుకొస్తాను. ఎవరైనా పట్టుకుంటున్నాము? అసలు వాక్యం వింటున్నావా? వాక్యానుసారంగా వింటున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి 2 ఇల్లు కలిగిన ఆ వ్యక్తులు కూడా, 2 వ్యక్తులు కూడా విన్నారు. 2 విన్నారు. కానీ ఒకడేమో వాక్యానుసారంగా జీవించారు, ఇంకొకరేమో వాక్యానికి విరుద్ధంగా జీవించారు. అనుకుని ఇసుక మీద పట్టుకున్నాడు, పడిపోయాడు. ఆత్మజీవితం పడిపోయిన వాటిని లాభన పునాన్ని విస్తరించాడు. ఈ పునాదిని మరలా మండలి తీసుకుని కట్టుకుంటే పునాదులు కలిగిన పట్టణంలో ఆయనతో కలిసి జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. లేదు ధనవంతుడు కలిసి జీవిస్తానంటావా? నిత్య రాజ్యము లోని కాకుండా నరకానికి వెళ్ళిపోతానంటావా? అక్కడ అజ్ఞానంలో పురుగు చాలదు. దరిద్రుని నాజరు దేవుడితో చేత ఎత్తబడ్డాడు. ధనవంతుడైన వాడు ఏమయ్యాడట? నరకానికి వెళ్ళిపోయాడు. ఆ వ్యాధుల గురించి దేవుడు పరిశుద్ధంగా రాశాడు. అక్కడ అజ్ఞానులు పురుగు చావదట. నాకు ఇంకా 7 సహోదరులు అంటే అక్కడ బోధకులు చెప్తారు. వాళ్ళ మాటలు విని పునాదిని సెట్ చేసుకుంటే, విలువైన జీవితాన్ని జీవిస్తే పరలోకం వస్తారు, లేకపోతే నీలాగా నరకం వస్తారు. కనుక దేవుడి వాక్యం మీద మాట్లాడుతున్నాడు. మన జీవితం ఎక్కడ కట్టుకుంటున్నాం? ఎంతటి ఆత్మీయతలు కట్టుకుంటున్నామా? పడిపోయేటువంటి ఆత్మీయతలు ఉన్నామా? నిలబడి అనేకులు నిలబెట్టే ఆత్మీయతలు ఉన్నామా? ఒకసారి మనం పరిశ్రమ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, విత్తబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. మీ కృప అనుగ్రహించండి. మేమందరం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఆ పునాది మీ మీద వేసుకుని మా ఇంటిని కట్టుకునేటువంటి బుద్ధిమంతులుగా ఉండడానికి కృపనేమని, మేము పడిపోయే విశ్వాసాలు కాక నిలబడే విశ్వాసంలో క్రీస్తును పోలి బ్రతకడానికి కృపనేమని యేసునే నమ్ముతున్నాం.